మేడం రిలేషన్‌షిప్‌లో ఏదైనా బ్రేక్ వచ్చింది. అలాంటి టైంలో బాగా ఎమోషనల్‌గా బ్రేక్ డౌన్ అయిపోతారు. ఇంకేం లేదు అని అనిపిస్తది. కానీ దాని నుండి బయటపడడానికి చాలా ట్రై చేస్తారు. కానీ బయటపడలేకపోతారు కొంతమంది. ఎలా మేడం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాపిక్ మా. హ్మ్. ఎందుకంటే ఈ సమస్యతో ఈ సమస్య అంటే ఎలా అయితే ఒకటి ఉంది ఏంటంటే, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని ఈదలేము అని అన్నారు. కరెక్ట్. అలాగా ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఏ ఒక ప్రాణి ఉండడేమో. చిన్న హ్మ్. నుంచి చితక నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు. అయితే దానికి అంత పెద్ద పదాలు అందరికి అంత పెద్ద పదం అని దానికి తెలవచ్చు తెలవకపోవచ్చు, కానీ యాక్చువల్లీ మీనింగ్ ఏంటి అంటే బండి బ్రేక్ డౌన్ అయింది అంటారు. హ్మ్. ఎప్పుడైతే దానికి సర్వీసింగ్ లేకనో, హ్మ్. లేకపోతే పెట్రోల్ ఆయిలింగ్ సరిగ్గా చెయ్యకనో, లేకపోతే ఎక్కువ దాని ఇంజన్ కెపబిలిటీ కంటే ఎక్కువ తొక్కడం వల్లనో బ్రేక్ డౌన్ అవుతదది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ మెంటల్ బ్రేక్ డౌన్, ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఏందంటే మెంటల్లీ ఓవర్‌లోడ్ హ్మ్. అయినప్పుడు ఆ సైలెంట్ స్క్రీమింగే, గట్టిగా సైలెంట్‌గా లోపల అరిచేదే మెంటల్లీ బ్రేక్ డౌన్. సో, దట్ ఈస్ ద ఫస్ట్ తెలుసుకోవాల్సింది. అయితే ఇది ఏ రీజన్స్ వల్ల అవుతది అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్‌లీ అన్‌హీల్డ్ ట్రామాస్. హ్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి వాళ్ళకేదో ఒక ఎప్పుడో ఒక వాక్యూమ్ ఉంది. ఎవరు ప్రేమను అందించలా. మళ్ళా పోనీలే అని చెప్పేసి లవ్వో, గివ్వో అని పెట్టుకుంటే అక్కడ దెబ్బ తాకింది. హ్మ్. లేదు అంటే కష్టపడి పైకొస్తారు. తిండి అదంతా చాలా కష్టంతో. ఒక జాబ్‌కొచ్చాక అక్కడ ఎవరిలో వాళ్ళు వాళ్ళని మోసం చేస్తారు జాబ్‌లో. సరిగ్గా ఇవ్వరు. సో, ఇలా కంటిన్యూయస్‌గా అంటే అన్‌హీల్డ్ ట్రామా. అట్లా కాకుండా ఎప్పుడు వీళ్ళ జీవితాంతము అంటే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండక ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని ప్లీజ్ చేస్తా, ప్లీజ్ చేస్తా, ప్లీజ్ చేస్తా, ప్లీజ్ చేస్తా అందరూ తోసి, 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 తోసి ఒక బ్రేక్ డౌన్ వచ్చేస్తది. హ్మ్. అదే ఒక అట్లా కాకుండా ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్. హ్మ్. ఎవ్వరు చుట్టూ ఉండకపోవడము. సో, ఈ ఈ అంటే ఒక రీజను అని మనం చెప్పలేము. అంటే ఓవరాల్‌గా ఓవర్ యూజ్డ్ మైండ్. హ్మ్. లైఫ్ ఎమోషన్స్‌ని పనంగా పెట్టి, పెట్టి, పెట్టి అయిపోతది. అయిపెత్తుతారు గదా! మైండ్ గూడా అయిపెత్తుతది.